థర్డ్ ఫింగర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా నచ్చింది ఇది. అండ్ జస్ట్ మనం ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్ వేసినట్టు సేమ్ ఆర్డర్ వేయలేదు, మనం 3 డిఫరెంట్ వేసాం కదా. సో చాలా బాగుంది. మరి థర్డ్ ఫింగర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఫోర్త్కి వెళ్ళిపోదాం. సో మరి ఫోర్త్ వన్కి ఎలాంటి డిజైన్ మనం వేస్తున్నాం? యాక్చువల్గా ఫ్లవర్ వేద్దాం అన్నాగా. ఇప్పుడు మీది వాయిలెట్ ఉంది మీ డ్రెస్లో, పింక్ ఇక్కడ వేసాము. సో మీ డ్రెస్లో వాయిలెట్ ఉంది కదా, సో వాయిలెట్ ఫ్లవర్ వేద్దాము. వైలెట్ ఫ్లవర్, యా ఓకే. ఫోర్త్ ఫిగర్ కూడా అయిపోయింది. మీకు ఎలా ఉంది? వావ్, సూపర్గా ఉందండి. సూపర్ ఉంది అసలు. మనం ఒక్క నెయిల్ పాలిష్ యూజ్ చేయలేదు. మనం ఎన్ని యూజ్ చేసామంటే బ్లూ యూజ్ చేసాం, పింక్ యూజ్ చేసాం, అండ్ ఫ్లవర్ కూడా చాలా బాగుంది. అండ్ చూస్తే రెయిన్బోలా కూడా ఉంది. అండ్ మౌనిక, ఒక చిన్న హోమ్ రెమెడీ అడుగుదాం అనుకుంటున్నా. హెల్దీ నెయిల్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్తావా? ఓకే, హోమ్ రెమెడీ కదా. ఓకే, నైట్ పడుకునే ముందు పచ్చి పాలు ఉంటాయి కదా, డైరెక్ట్ గా పాలు తెచ్చే. సో ఆ పాలలో ఏం చేయాలంటే ఒక 5 minutes నీ నెయిల్స్ డిప్ చేయాలి. సో డైరెక్ట్ గా పాలలో ఇప్పుడు ఏ నెయిల్స్ హెల్దీ కావాలనుకున్నా ఆ నెయిల్స్ పాలల్లో డిప్ చేసి ఒక 5 minutes డిప్ చేసి దాని తర్వాత తీసి ఒక 15 minutes అలా మసాజ్ చేయండి ఇలా ఫింగర్స్ మీద. ఓకే. సో ఇలా 15 minutes మసాజ్ చేశాక ఓకే దాన్ని వాష్ చేయకండి. అలానే నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేవగానే వాష్ చేయండి. సో ఇలా తరచుగా చేస్తూ ఉంటే మీ నెయిల్స్ హెల్దీ అవుతాయి. వావ్, చాలా మంచి టిప్ చెప్పారు. ఓకే మౌనిక, సో ఫోర్త్ ఫింగర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో లాస్ట్ ఫింగర్. ఓకే, లాస్ట్ ఫింగర్ లో నేను ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అప్లై చేయొద్దు అనుకున్నాను. లైక్ ఇలాంటి ఇప్పుడు పేస్ట్ చేసాం కదా, ఇలా స్మైలీస్, ఫ్లవర్స్, బటర్ఫ్లై. లాస్ట్ లో నేను అది జస్ట్ విత్ ఇన్ 2 నెయిల్ పాలిష్ తోనే నేను వేస్తాను. ఓకే, వితౌట్ వీటి హెల్ప్ లేకుండా మామూలుగా నెయిల్ పాలిష్ తోనే ఫినిష్ చేస్తాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. యా, డెఫినెట్లీ. సో ఓకే, కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి. సో ఇంతేనా, ఇంకా దీని మీద ఏమైనా? ఓకే, ఇప్పుడు ఫైనల్ కోటింగ్ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా నువ్వు మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా కింద పడిపోకుండా సో ఫైనల్ కోటింగ్ స్టిక్కీగా ఉంటుంది. ఓకే, సో దాన్ని స్టిక్ చేస్తుంది నెయిల్స్ కి. సో రఫ్ షైన్ కూడా ఇస్తుంది. షైన్ కూడా. ఓకే, సో రఫ్ గా ఎన్ని రోజులు ఉంటాయండి నెయిల్? ఒక 2 days వరకే ఉంటాయి. 2 days వరకు? యా, 2 days. ఓకే, ఎందుకంటే ఇవి పోతూ ఉంటాయి కదా, సో 2 days వరకు ఉంటాయి. సో 2 days వరకు ఉంటాయి. మరి కోటింగ్ అప్లై చేద్దామా? యా, డెఫినెట్లీ. ఓకే, కోటింగ్ కూడా అయిపోయిందండి అన్ని ఫింగర్స్ కి. చాలా బాగుందండి. అండ్ సింప్లీ సూపర్, ఫెంటాస్టిక్ అండి. నాకైతే మాటలు రావడం లేదు. ఎంత బాగుందంటే 5 different వెరైటీస్ వేసాం మనం కదా. సో 2 days వరకు ఇది ఉంటుంది అన్నారు కాబట్టి చాలా చాలా చక్కగా ఉందండి. నా ఫింగర్స్ చూస్తుంటే నాకే చాలా బాగుంది. ఓకేనండి, సో ఈరోజు మన సకలకు సౌందర్యానికి సంబంధించి ఇంత చక్కని నెయిల్ ఆర్ట్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, చూసారు కసక్లు, నెయిల్ ఆర్ట్ సూపర్ గా ఉంది కదా. ఇది ఏంటి మన కలర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సౌందర్య లహరి. మరొక వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లా టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.